2027లో వారణాసి రిలీజ్ కాబోతోంది. 1400 కోట్ల బడ్జెట్తో రిస్క్ చేసిన రాజమౌళి టీం కష్టానికి ఫలితం ఏప్రిల్లో రాబోతోంది. కానీ అదే ఏడాది క్రికెట్ వరల్డ్ కప్ జరగబోతోంది. ఆ లెక్కన వరల్డ్ కప్ డెఫినెట్ గా సినిమాలకు పంచ్ ఇచ్చే ఛాన్స్ ఉంది. జనాలు థియేటర్స్ వైపు అడుగులేయడం కష్టం. కానీ అన్ని సినిమాలు ఒక లెక్క, వారణాసి మరో లెక్క. ఈ మూవీకి మాత్రం క్రికెట్టే ఫేట్ మార్చే ఫ్యాక్టర్. అవును, క్రికెట్ వరల్డ్ కప్ జరిగే టైం కంటే ముందే వారణాసి వస్తోంది కాబట్టి నో ప్రాబ్లమా అంటే కానే కాదు. వరల్డ్ కప్ జరిగే టైంలోనే వారణాసి విడుదలయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి. కాబట్టి 2027లో 1400 కోట్ల రిస్క్ మరింత రిస్క్ లో పడేలా ఉంది అనుకోవాలి. కానీ అదే క్రికెట్ వల్ల వారణాసికి వరల్డ్ వైడ్ గా బాగా కలిసొచ్చేలా ఉంది. అదెలా? టేక్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబు, హాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా కాంబినేషన్లో 1400 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న మూవీ వారణాసి. ఐమాక్స్ కెమెరాతో తెరకెక్కుతున్న తొలి ఇండియన్ మూవీ కూడా ఇదే. రాజమౌళి డైరెక్షన్లో వస్తోంది కాబట్టి పాన్ వరల్డ్ గేట్లు బద్దలు కొడుతోందనే అంచనాలున్నాయి. కానీ ఈ సినిమాకు 2027లో క్రికెట్ వరల్డ్ కప్తో పెద్ద తలనొప్పి ఉందన్నారు. అక్కడే కథ అడ్డం తిరిగి అదృష్టం అడ్డదిడ్డంగా కలిసొచ్చేలా ఉంది. 2027 ఏప్రిల్కి వారణాసి రాబోతుందని ప్రియాంక చోప్రా తేల్చేసింది. అదే అఫీషియల్ కాదు. కాకపోతే కీరవాణి మార్చన్నాడు, ప్రియాంక చోప్రా ఏప్రిల్ అంది. ఇక అనాల్సింది దర్శక నిర్మాతలే. అయితే అనుకున్న టైంకి రిలీజ్ అయినట్టయితే అసలు 2027లో జరిగే క్రికెట్ ప్రపంచ కప్తో ఈ సినిమాకు ఎలాంటి ఇబ్బంది ఉండే ఛాన్స్ లేదు. కానీ ఏప్రిల్లో వారణాసి రిలీజ్ కష్టమైతే నెక్స్ట్ రిలీజ్ డేట్ దసరాకే అనుకుంటోంది ఫిలిం టీమ్. అంటే క్రికెట్ వరల్డ్ కప్ మొదలయ్యే సీజన్కి కనీసం 10 రోజుల ముందు. అలా చూసినా వారణాసి అప్పుడు రిలీజ్ అయితే క్రికెట్ వల్ల థియేటర్స్ వైపు వచ్చే జనాలు తగ్గిపోయే ఛాన్స్ ఉంది. అలా చూస్తే డెఫినెట్గా ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్టుకి పంచుపడటం ఖాయం. అక్కడే అదృష్టం కలిసొచ్చేలా ఉందట. అది కూడా అనుష్క శర్మ రూపంలో. వారణాసిలో అనుష్క శర్మని అంటే క్రికెట్ లెజెండ్ విరాట్ కోహ్లీ భార్యని వారణాసిలో గెస్ట్ రోల్లో తీసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. విరాట్ కోహ్లీతో వారణాసి టీం ప్రమోషన్ డీల్ కూడా అరేంజ్ చేస్తుందట. ఇంతవరకు ఒక సినిమా ప్రమోషన్కి క్రికెటర్ని వాడింది లేదు. దానికి తోడు తన వైఫ్ అనుష్క శర్మని గెస్ట్ రోల్లో తీసుకుని క్రికెట్ ఫ్యాన్స్ అటెన్షన్ లాక్కునే ప్రయత్నం జరుగుతోందంటున్నారు. కేవలం అనుష్క శర్మ గెస్ట్ రోల్ వేస్తేనో, విరాట్ కోహ్లీ ఈ మూవీ ప్రమోషన్కి సాయం చేస్తేనో వరల్డ్ కప్తో బిజీ అయ్యే ఆడియన్స్ వారణాసి వైపు అడుగులేస్తారా అంటే కానే కాదు. నిజం చెప్పాలంటే ప్రియాంక చోప్రాకి గ్లోబల్గా ఉన్న గుర్తింపు, రీచ్, మార్కెట్ పెద్దది. కాబట్టి వరల్డ్ ప్లాట్ఫామ్లో వారణాసికి ఇబ్బంది ఏం లేదు. ఎటొచ్చి ఇండియన్ మార్కెట్లోనే వరల్డ్ కప్ ఎఫెక్ట్ వారణాసి మీద ఉండకూడదనే ఇలాంటి ఒక చిన్న ప్రయత్నం చేస్తుందట రాజమౌళి టీం. ఇది కూడా ప్రమోషన్లో భాగమే అని తెలుస్తోంది. కానీ ఏది ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. ఇప్పుడప్పుడే ఈ డీల్ పూర్తవుతుందనుకునే పరిస్థితి లేదు.